గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కేవలం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో ధైర్యం, ఆదాయ అవకాశాలు, కుటుంబ సహకారం మీకు ప్రధాన బలాలుగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. స్నేహితులు లేదా సహచరుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. శుక్రగ్రహం వల్ల ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం వస్తున్నప్పటికీ ఖర్చులు కూడా వెంటనే పెరగవచ్చు. సంయమనాన్ని పాటించండి. ఉద్యోగంలో చేస్తున్న కృషి కొంత ఆలస్యంగా ఫలితాలను ఇచ్చినప్పటికీ స్థిరమైన ఫలితాలు, అలాగే గుర్తింపు, బంగారు భవిష్యత్తు ఇవన్నీ కనపడుతున్నాయి. వ్యాపారంలో భాగస్వాములతో పరస్పరం గౌరవాన్ని పొందడం, పారదర్శకతతో పనిచేయటం అవసరం. కుటుంబ అవసరాల కోసం సంయమనాన్ని పాటించాలి. కొంత సమయాన్ని కేటాయించాలి. తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న పనుల ద్వారా లభించే ఆనందాన్ని ఉత్సాహంగా మార్చుకుంటూ పెద్ద విజయాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆదాయాన్ని పొదుపుతో కలిపి నిర్వహిస్తే వారాంతంలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల గురించి సమాచారం లభించవచ్చు. వినయంతో ప్రయత్నిస్తే ఫలితం బాగుంటుంది. ఆదరణ పెరుగుతుంది. ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం ద్వారా శాంతియుత మార్గంలో శక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా మేలు జరుగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? సింహరాశి వారు సూర్యనారాయణమూర్తిని స్మరించడం మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తిని దర్శించాలి. ఏవేవి దానాలు చేయాలి? గోధుమలు దానంగా సమర్పించండి.